ఎగ్జాంపుల్కి ఇండెక్స్ ఫండ్స్లో మీరు నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ తీసుకున్నారనుకోండి, నిఫ్టీ 50 అని ఉంటుంది. అంటే మీ 5,000 50 కంపెనీస్లోకి వెళ్ళిపోతాయి, టాప్ 50 కంపెనీస్లోకి. ఇంతకుముందు మీ 5,000తో ఒకటే స్టాక్ కొనేవాళ్ళు, ఇప్పుడు ఇదే 5,000తో టాప్ 50 కంపెనీస్లో మీ మనీ వెళ్ళిపోతున్నాయి. బిఎస్సి సెన్సెక్స్ ఇండెక్స్ ఫండ్ అని ఉంటుంది, ఇది టాప్ 30 కంపెనీస్ అనమాట. మీ 5,000, నేను మాట వరుసగా చెప్తున్నా, 5,000 అంటే 5,000 కాదు, మీరు 1,000 రూపాయలు పెట్టినా అది అంతే అవుతుంది. సో ఇంతకుముందు 5,000లో ఒకే స్టాక్ వచ్చేది మీకు, ఇప్పుడు దీంతో 30 కంపెనీస్లో మీ మనీ వెళ్ళిపోతుంది. సో ఆ 30 కంపెనీస్ పెరుగుతున్నప్పుడు దాని మీద మీకు ఒక ప్రాఫిట్ వస్తుంది. మధ్యలో మేనేజ్ చేస్తున్న వ్యక్తి కొంచెం ఫీజు తీసుకొని ఆ మిగిలిన అమౌంట్ మనకి ఇస్తూ ఉంటాడు. ఇక్కడ ఏంది, రిస్క్ తక్కువ. రెండోది, మనమే పూర్తిగా అందులో కూర్చోవాల్సిన అవసరం లేదు. మన పని మనం చేసుకుంటూ నెల నెల డబ్బులు ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతే ఆ అమౌంట్ లాంగ్ రన్లో ఎక్కువ రిటర్న్స్ వస్తుంది. స్టాక్స్లో అనుకోండి, ఒకవేళ ప్రాఫిట్ వస్తే 200-300% ప్రాఫిట్ వచ్చేది ఉంది, లాస్ వస్తే మొత్తం పోయేది ఉంది. కానీ మ్యూచువల్ ఫండ్స్లో 50 కంపెనీల మీద ఇన్వెస్ట్ చేసినప్పుడు ఒక కంపెనీ పెరిగినా ఒక కంపెనీ తగ్గినా యావరేజ్ రిటర్న్ చూస్తూ 12% నుంచి 20% దాకా రిటర్న్స్ వస్తూ ఉన్నాయి. అంటే మినిమం రిటర్న్స్ వస్తాయి, మరీ అద్భుతాలు కాదు, మినిమం రిటర్న్స్ వస్తాయి. మన మనీ మనకు సేఫ్టీగా ఉంటూ రిటర్న్స్ తీసుకోవడానికి స్కోప్ ఉంటుంది. ఈ మ్యూచువల్ ఫండ్స్లో కూడా దాదాపుగా 4,000 ఫండ్స్ ఉన్నాయండి. మ్యూచువల్ ఫండ్స్లో కూడా 4,000 ఫండ్స్ ఉన్నాయి. ఎంత దరిద్రపు ఫండ్ అయినా సరే, ఎంత వేస్ట్ ఫండ్ అయినా సరే, మీరు ఒక 10 నుంచి 20 సంవత్సరాలు కనుక పెట్టుకుంటే మినిమం రిటర్న్ చూడగలుగుతారు.